తెలంగాణ రాజకీయాలపైన బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. జాతీయ నాయకులను రంగంలోకి దించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి వస్తున్న ఆయన ఏకంగా 3 రోజుల పాటు తెలంగాణలోనే గడపనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూడొచ్చు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు వస్తున్నారు. ఆయన ఏకంగా 3 రోజుల పాటు ఇక్కడ పర్యటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందుకోసం బీజేపీ నేతలు కూడా భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. తెలంగాణలో రాజకీయాన్ని ఈటెక్కించేందుకే నితిన్ నబీన్ వస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు అయితే ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. 3 రోజులు ఆయన షెడ్యూల్ను కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. రాగానే రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా ఆఫీస్తో పాటు వర్చువల్గా మరొక 9 ఆఫీసులను కూడా ఆయన బీజేపీ జిల్లా ఆఫీసులను ఆయన ఓపెన్ చేయనున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు ఆయన షెడ్యూల్ను ఒకసారి పరిశీలిస్తే అక్కడ రంగారెడ్డి జిల్లా కార్యాలయంతో పాటు 9 జిల్లాల కార్యాలయాన్ని ప్రారంభించగానే అక్కడ నుండి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు, బూత్ లెవెల్ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. దాదాపు 15,000 వరకు కూడా ఈ కార్యకర్తలంతా హాజరవుతారు అంటూ బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎంపీలు, ఎమ్మెల్యేలతోటి పార్టీ కార్యాలయంలో ఆయన భేటీ అవుతారు. పార్టీ కార్యాలయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రావడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర కార్యాలయంలోనే ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలతోటి భేటీ అయి రాబోయే 2.5 సంవత్సరాలకు కావాలన్నటువంటి యాక్షన్ ప్లాన్ను ఆయన ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక రేపటి విషయానికి వస్తే రేపు చూసుకున్నట్లయితే గట్కేసర్లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో యూత్ కాంక్లేవ్ను నిర్వహిస్తున్నారు. మనం ఇప్పటికే ఒక యూత్ కాంక్లేవ్ను బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించింది. మరొక యూత్ కాంక్లేవ్ కూడా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ యూత్ కాంక్లేవ్ తర్వాత జనగామలో రిసీవింగ్ ఉంటుంది. ఆ తర్వాత వరంగల్లో గిరిజనులకు సంబంధించినటువంటి వారితో సమావేశమై వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుంటారు. అదేవిధంగా గిరిజనులకు ఎలాంటి అవకాశాలను జాతీయ పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది, రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళలను చేసినటువంటి అంశాలు ఇవన్నీ వివరిస్తూ 12 ఏళ్ల పాలన కూడా వివరిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత వరంగల్లో చూసుకున్నట్లయితే కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ పైన కూడా ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఎల్లుండి అంటే 3 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరవుతారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు పెడతారు. ఆ తీర్మానాల్లో ముఖ్యంగా 12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనకు అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయ తీర్మానాలు ఉంటాయి. రాజకీయ తీర్మానాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఆ రాజకీయ తీర్మానాల్లో ఇటు కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి విధానాలు అన్నింటినీ ఎండగడుతూ ఒక తీర్మానాలు అయితే చేయనున్నారు. ఆ తీర్మానాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో ఆ తీర్మానాలు అనేది ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 3 రోజుల పర్యటనలో నితిన్ నబీన్ రాక సందర్భంగా బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు లేని విధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు, అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వెళ్లే వైపు ఇలాంటి ఆర్చులను ఏర్పాటు చేయడం జరిగింది. కార్యాలయానికి అటువైపు, కార్యాలయానికి ఇటువైపు ప్రధాన ద్వారం వద్ద కూడా భారీ ఆర్చులను, అదేవిధంగా మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా కాషాయమయం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఆయన రెండోసారి రావడం, అందులో 3 రోజుల పాటు ఇక్కడనే ఉండే విధంగా షెడ్యూల్ను తీసుకోవడంతో కొంత తెలంగాణ పైన బీజేపీ ఎంత ఫోకస్డ్గా ఉంది, తెలంగాణలో అధికారంలోకి దిశగా అడుగులు వేసేందుకు వారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయనికి అద్దం పట్టేందుకే ఈ 3 రోజుల పర్యటన ఉంటుందనే విధంగానైతే బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేయాలన్న కృత నిశ్చయంతో పార్టీ నేతలు ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. 2.5 ఏళ్ళకు కావాల్సినటువంటి ప్రణాళికను, ఒక దిశానిర్దేశాన్ని ఆయన ఈ టూర్ సందర్భంగా పార్టీ నేతలకు చేయనున్నట్టుగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మొత్తం పూర్తి స్థాయి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
అధ్యక్ష బాధ్యతలు చేపట్టినాక పూర్తిస్థాయి కార్యవర్గ సమావేశాలుగా వీటిని చెప్పుకోవచ్చు. ఈ కార్యవర్గ సమావేశాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీ తీసుకుపోయే కార్యక్రమాలు, పోరాటాలు, మరియు ముఖ్యంగా ప్రజా సమస్యల ఏజెండాగా చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏవి ఉండబోతున్నాయి, వచ్చే కాలంలో ఎలాంటి ప్రజా పోరాటాలు నిర్మించాలనే అంశంపైన కూడా ఒక చర్చించనున్నారు. సుదీర్ఘ చర్చాంతరం ఒక రాజకీయ తీర్మానాలు, అదేవిధంగా అభినందనల తీర్మానాలు కూడా చేసి పబ్లిక్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీజేపీ ఒక కార్యాచరణ తీసుకుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి అమిత్ షా, అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చే విధంగా షెడ్యూల్స్ ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా వరుసగా ఒక్కొక్క కేంద్ర మంత్రి లేదా ఒక జాతీయ నేత నెలకు ఒకరు చొప్పున వస్తారంటూ కూడా పార్టీ నేతలు చెబుతున్నటువంటి నేపథ్యంలో జేపీ నడ్డా గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఆ తర్వాత ప్రజెంటు నితిన్ నబీన్ వచ్చినటువంటి సమయంలో దీనికి వేరియేషన్స్ ఉండే విధంగా కార్యక్రమాలను అయితే రూపొందిస్తున్నటువంటి సందర్భం అయితే మనం కనబడుతుంది. మొత్తంగా తెలంగాణపై ఫుల్ ఫోకస్గా అయితే బీజేపీ జాతీయ పార్టీ ఉన్నట్టుగా అయితే స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగేటువంటి సమావేశంలో కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేతల మధ్య కొంత సమన్వయ లోపం, నేతల మధ్య కొంత గ్యాప్స్ అయితే ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని చెప్తున్నప్పుడు కూడా నేతల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే పొరపచ్చలు ఉన్నాయో, కొంత గ్యాప్స్ ఉన్నాయో వాటిని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేసే విధంగా ఉండాలనే దిశానిర్దేశాన్ని కూడా చేసే అవకాశం అయితే లేకపోలేదు. పశ్చిమ బెంగాల్లో ఏ తరహా రాజకీయాలు అయితే చేయడం జరిగిందో అదే తరహా రాజకీయాలను తెలంగాణలో కూడా చేసి ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కునే దిశగా అడుగులు వేయాలన్న ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఎవరైతే అక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సాల్ ఇక్కడ కూడా ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఆయనే నితిన్ నబీన్ రాకకు 3 రోజుల ముందే ఇక్కడికి చేరుకొని ఇక్కడ సన్నాహక కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు రాక కోసం ఇప్పటికే జాతీయ నేతలంతా కూడా ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు అయితేనేమి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు అయితేనేమి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. రైట్ అజయ్.